పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తారకాసురుడు బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి భయంకర తపస్సు చేశాడు. తారకాసురుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తా, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలి నాయనా అని అడిగాడు. వెంటనే తారకాసురుడు, బ్రహ్మదేవా, శివుడి కుమారుడు తప్ప వేరెవ్వరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. తారకాసురుడు ఇలాంటి వరం కోరుకోవడానికి ఓ చిన్న లాజిక్ కూడా ఉంది. శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది. ఇక అప్పటి నుండి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు. కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు? అందువలన ఇక నాకు చావులేదని తారకాసురుడి ఆలోచన. ఆ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపై దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు. ముల్లోకాలను గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు. దేవతలందరూ బిలంలో ఎలుకల్లాగా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడినే అడుగుదామని బ్రహ్మలోకానికి వెళతారు. బ్రహ్మదేవుడు వారి సమస్య విని, నేనిప్పుడేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే, లేదంటే తారకాసురుడిని ఎవ్వరూ ఏమీ చేయలేరని చావు కబురు చల్లగా చెబుతాడు. శివుడి మొదటి భార్య సతీదేవి పార్వతీమాతగా మళ్ళీ జన్మించింది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంది. కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఎవ్వరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు. దేవతలంతా ఎలాగైనా శివుణ్ణి ధ్యానం నుండి మేల్కొల్పాలని అనుకున్నారు. దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పజెప్పారు. మన్మథ, నువ్వే ఎలాగైనా భార్యా విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివ భగవానుడిలో మళ్ళీ ప్రణయ కోరిక రేకెత్తించాలని అంటారు. మన్మధుడు, ఓ అదెంత పని అని మన్మథ బాణాన్ని శివుడిపైకి సంధిస్తాడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు. ఆయనపై ఈ పుల్ల బాణాలేం పనిచేస్తాయి? అసలే భార్య చచ్చి పుట్టెడు దుఃఖంలో ఉండి వైరాగ్యంతో ధ్యానంలో కూర్చుంటే నా ధ్యానాన్నే భంగపరిచే ధైర్యం ఎవరికొచ్చిందని శివుడు మూడవ కన్ను తెరిచాడు. మూడవ కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. మన్మధుడి భార్య రతీదేవి లబోదిబోమంటూ ఏడుస్తున్నది. ఆడబిడ్డ ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు. తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు. అందుకే తల్లి, దుఃఖించకు, నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు. అప్పటి వరకు నీ భర్త నీకొక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు. ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది. ఇక దేవతలంతా బాబ్ 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 అన్నట్టు భోలాశంకరుడి కాళ్ళా వేళ్ళా పడతారు. తారకాసురుడి వరం గురించి, వాడు తమని పెడుతున్న నరక యాతన గురించి కథలుగా చెబుతారు. దాంతో శివుడు తనకిష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు. శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలా పార్వతీ పరమేశ్వర్ల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వర్లు కైలాస పర్వతం పైన ఏకాంతంగా క్రీడిస్తూ ఉంటారు. అప్పుడే దేవతలందరికీ ఓ పుట్టరాని బుద్ధి పుడుతుంది. శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, పార్వతీదేవి జగన్మాత. మరి వీరిద్దరి తేజస్సులు కలగలిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజోవంతుడవుతాడు? అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా? భూమాత భరించగలదా? భోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్ర పాడు చేసుకుంటున్నారు. అదేంటి, శివుడి తేజస్సుతో బిడ్డ కావాలని వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా కాళ్ళా వేళ్ళా పడి మరి పెళ్లి చేసింది దేవతలే. ఇప్పుడు బిడ్డ పుడితే సృష్టికే ప్రమాదమని భయపడుతున్నది దేవతలే. వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా ఏమి అని అనుకోకండి. నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది. ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా ఆ మాయలో పడిపోయారు. వాళ్ళేం మాట్లాడుతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు. దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, శివపార్వతులు కలియగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు. ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరికి వెళ్లారు.
విష్ణువు వెళ్ళలేదు. ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకమని ఆయనకి తెలుసు. శివుడు విష్ణువుల మధ్య ఎంతటి అండర్స్టాండింగ్ ఉందో మీరే చూడండి. ఈయన నాటకం ఆడినప్పుడు ఆయన అడ్డురాడు, ఆయన నాటకం ఆడినప్పుడు ఈయన అడ్డుపోడు. అది అండర్స్టాండింగ్ అంటే. అలా ఉండాలి. మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు, సరే ఇప్పుడేమంటారు, నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు అంతే కదా, సరే అలాగే, కానీ ఇప్పుడు నా తేజస్సు విడవబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో ఓ దగ్గర వదిలివేయాల్సి ఉంటుంది మరి అంటాడు. అప్పుడు దేవతలంతా హిమోత్పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు. భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది. అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది. బంగారం నుండి రాగి, ఇత్తడి ఇంకా అనేకానేక ధాతువులు పుట్టాయి. ఒక సమస్య తీరిపోయింది. హమ్మయ్య అని దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు సమస్య ముందున్నదని పాపం వాళ్ళకేం తెలుసు. పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకుంది. కోపంతో ఊగిపోయింది. తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది? కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది. పెళ్లైన దంపతులు కలిగి సంగమించడం సృష్టి ధర్మం. ఎంతటి పాపాత్మలు కూడా ఆలుమగల్ని విడదీసే ప్రయత్నం చేయరు. అలాంటిది ఇంతటి పాపానికి ఒడిగట్టారు మీరు. అసలు ఇలా చేయమని అడగడానికి మీకు నోర్లెలా వచ్చాయి? నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు మీరు. ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది. అందుకే అప్పుడెప్పుడో ఉన్న 33 కోట్ల దేవతల కౌంట్ అలాగే ఉండిపోయింది. అమృతం తాగడం వల్ల వారి సంఖ్య తగ్గనూ లేదు, పార్వతీదేవి శాపం వల్ల వారి సంఖ్య పెరగనూ లేదు. ఇది అసలు కథ. ఎలాగూ ఇంతవరకు వచ్చాం కాబట్టి మిగిలిన స్టోరీ కూడా వినిద్దాం. కుమార సంభవం స్టోరీని మధ్యలో ఆపేస్తే మహాపరాధం చేసిన వాళ్ళమవుతాం. అందుకే స్టోరీ కంటిన్యూ చేద్దాం. అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు చెరిగింది. ఓ స్త్రీవై ఉండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరించావు? పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించడం అపరాధమని నీకు తెలియదా? లేక శంకరుడి భార్య నేనొకదాన్నున్నానని మర్చితివా? నా భర్త నాలో విడవవలసిన తేజస్సును నాకు కాకుండా చేశావు. ఈ పాపం ఊరికే పోదు. త్యాగమూర్తివి కదా. పరస్త్రీల భర్తల తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పున్న దానివి కదా. అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివవుగాక. భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానం అని శపిస్తుంది. అందుకే రాజులను భూపతి అంటుంటారు. ఎంతటి భయంకరమైన శాపం ఇది! ఈ శాపంలో నిగూఢంగా దాగున్న మరో భయంకరమైన శాపం ఏంటో తెలుసా? ఒక రాజున్నాడు అనుకోండి, ఆ రాజు భూపతి అంటే భూదేవి భర్త. ఇప్పుడు ఆ రాజుకి ఓ కొడుకు పుట్టాడు. రాజు బిడ్డ భూమాతకు కూడా బిడ్డే కదా. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ కొన్ని రోజులకు రాజ్యాధికారం బిడ్డ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ రాజ్యానికి రాజయ్యాడు. ఇప్పుడు ఇతన్ని కూడా భూపతి అని పిలుస్తారు. అంటే భూదేవికి భర్త. బిడ్డతో కూడా భర్త అనిపించుకునే దౌర్భాగ్యం ఏ స్త్రీకి కూడా రాకూడదు. ఇదో పార్వతీదేవి శాపం వల్ల భూమాతకి అలాంటి దౌర్భాగ్యం కలిగింది. భూదేవి మాత ఓర్పులో PhD పట్టా పొందింది కాబట్టి అంతటి శాపాన్ని గుండె రాయి చేసుకుని తట్టుకోగలిగింది. ఇంకొకరైతే గుండె పగిలి చచ్చేవారే. పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్కముఖం వేసుకుని అక్కడి నుండి తిరిగొచ్చేస్తున్నారు. కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది. అవునరే, ఆ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి. అందుకే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించాం. మరి ఇప్పుడేంట్రా, మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాం? బ్రహ్మదేవ, ఘోరం జరిగిపోయింది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామని లబోదిబోం అంటున్నారు. విష్ణువు దూరం నుండి శివుడి వైపు చూస్తూ ఓ నవ్వు నవ్వాడు. శివుడు ఓ నవ్వు నవ్వాడు. దేవతలంతా ఇప్పుడెలా? పోనీ భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతా స్త్రీల్లో ఎవరికైనా ఎక్కిద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరు అని శపించింది. మరి ఇప్పుడెలా అని ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. పార్వతీదేవి అక్క గంగాదేవి అయితే ఎలా ఉంటుంది? అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కదా. కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవిని ఒప్పించాలని అనుకుంటారు. తారకాసురుని వధించాలంటే అదొక్కటే మార్గం. లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలా శివుడి తేజస్సు అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిల్లుతూ వాయుదేవుని సహాయంతో అక్కడి నుండి గంగానదికి చేరుకుంది. గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో ఇలా వదిలేసింది. మళ్ళీ శివుడి తేజస్సు హిమోత్పర్వతం పాదాల దగ్గరే పడిపోయింది. అంటే మన కథ మళ్ళీ మొదటికొచ్చింది.
అయితే హిమోత్పర్వతం పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాల్లో కలిసిపోయి దాని పక్కనే ఉన్న శరవణ తటాకంలోకి ఆ తేజస్సు పడిపోయింది. ఈ తటాకానికి ఓ హిస్టరీ ఉంది. భస్మాసురుడు శివుడి తలపై చేపెట్టి భస్మం చేయాలని చూస్తుండగా శివుడు పరుగెడుతూ ఉంటాడు. అది కూడా శివుడి ఓ నాటకమే అనుకోండి. ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది. భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చేస్తుంది. కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్టయింది. చూడండి డ్రామాలో ఎంత పెద్ద ట్విస్ట్ ఉందో. అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది. పార్వతీ పరమేశ్వర్ల తేజస్సులు కలవడంతో పన్నంటి బిడ్డ జన్మించాడు. ఆయనే కుమారస్వామి. కుమారస్వామి పెరిగి పెద్దయి తారకాసురుణ్ణి చంపేశాడు. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అలా కథ సుఖాంతమైంది. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వాట్సాప్లో నోటిఫికేషన్స్ కొరకు 7032208150 నంబర్కి RM అని మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్.